హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీస్. సలాం, నమస్తే, వనకం ఫ్రెండ్స్. ఈరోజు ఒక హంటింగ్ ప్లేస్కి అయితే వచ్చాను. ఈ హంటింగ్ ప్లేస్ స్టోరీ ఏంటంటే, ఈ ప్లేస్లో ఒక ఫ్యామిలీ అయితే ఉండేది. ఆ ఫ్యామిలీ దాంట్లో ఉండే ఆ ఫ్యామిలీ ఒక పెద్ద డైలీ తాగేసి వచ్చి వాళ్ళ భార్యను అయితే కొడుతూ ఉండేవాడు. తను కొద్ది రోజులకి ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ఆ ఇంట్లో అయితే చనిపోయింది. దాని తర్వాత ఆమె అదే ఇంట్లో తిరుగుతూ ఉందని, ఆమె శబ్దాలు, ఆమె అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయని ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఆ ప్లేస్కి వెళ్ళి నిజమా కాదా అనేది మనం చూద్దాం పదండి, రండి. ఫ్రెండ్స్, ఇంటికాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ 2 ఇల్లులు అయితే ఉన్నాయి. ఇట్లా 2 రూములు ఉన్నాయి, ప్లస్ ఇంకా అక్కడ ఇంకొక ఇల్లు అయితే ఉంది అండి. చూద్దాం, దీన్ని కూడా చూద్దాం. అక్కడ కూడా మెయిన్ ఇల్లు ఉంది. రెడీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పైన షాప్ అయితే లేదు. ఇది కన్స్ట్రక్షన్లోనే ఏమో ఉన్నట్టుంది. ఉన్నారు ఇక్కడ కూడా ఏమో ఫ్యామిలీస్. చూడండి, మొత్తం కింద పెళ్ళికి ఉన్నాను. అటుపక్క కూడా ఒక రూమ్ ఉన్నది. ఆ రూమ్ ఇక్కడ వెళ్ళి చూడండి. మనకు శబ్దాలు ఇటుపక్క నుంచి అక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి పాతపడండి, అక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఇటుపక్క చుట్టుపక్క వెళ్ళే వాళ్ళకి ఇక్కడ 7 శబ్దాలు వినిపిస్తున్నాయంట. సో రండి, వెళ్దాము, చూద్దాము. మనకి ఏమైనా 7 శబ్దాలు వినిపిస్తాయో, ఏదైనా మనతో ఎవరైనా మాట్లాడతారో కనుక్కుందాం. మనం మాట్లాడదాం వాళ్ళతో. రండి. అంటే రికార్డింగ్ సో రాత్రిపూట్ల ఇక్కడ ఎవరో ఏడుస్తున్నారంట కదా. మీ బాధ ఏంటో చెప్తారా? ఎందుకు ఏడుస్తున్నారో తెలియజేస్తారా? మీ ఏడుపు కారణం తెలుసుకోవచ్చా? ఏమన్నా రెస్పాన్స్ ఇస్తారా? మనకు ఎటువంటి సిగ్నల్స్ కానీ ఏమీ కానీ అందడం లేదు. ఇంకా మనం ఆ రూమ్లలో కూడా వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్, చూడండి, ఫైనల్ రూమ్స్ కాడికి అయితే, ఈ రూమ్స్ కాడికి అయితే వచ్చేసాము. చూడొచ్చు, బయట నుంచి అవుట్లుక్ చూడండి ఒకసారి మీరు.
విపరీతంగా చెట్లు గిట్లు అయితే పెరిగిపోయాయి అక్కడ. దాదాపు ఒక 8 years నుంచి అయితే ఇక్కడైతే ఎవరు ఉండడం లేదండి ఫ్రెండ్స్. అండి మనం వెళ్దాం లోపలికి. ఎంట్రన్స్లో గోడలు చెట్లు నేర్పేది. ఒక పక్క వర్షం అయితే మొత్తం ఏమన్నా వర్షం 5 నిమిషాలు పడుతుంది, 5 నిమిషాలకి వెళ్ళిపోతాను, 5 నిమిషాలు పడుతుంది, 5 నిమిషాలకి వెళ్ళిపోతాను. అలా షూట్ చేయాలో అర్థం కావడం లేదు, షూట్ మధ్యలో జాబ్ చేయాలో అర్థం కావడం లేదు. బట్ ఎలాగైనా సరే షూట్ చేస్తున్నాము ఈరోజు. అమ్మా ఈ వర్షంలో తడుస్తూ కూడా మీకోసం మేము వచ్చాము. మీరు ఈ ప్లేస్లో ఏడుస్తున్నారో తెలియదు, ఆ ప్లేస్లో ఏడుస్తున్నారో తెలియదు. రాత్రిపూట్ల ఇక్కడ ఎవరో ఏడుస్తున్నారంట. మీ ఏడుపుకు గల కారణం ఏమిటి? మీరు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది మాకు. అది చేసుకోవడం వల్ల మీరు అర్ధాంతరంగా చనిపోయారు కాబట్టి మీరు బాధపడుతున్నారా? చెట్లు గాలి చూడండి సార్. ఏదో సంకేతాలు ఇస్తున్నట్టున్నారు. సో ఇంకా మీరు మాట్లాడతారా మాట్లాడరా? ఫ్రెండ్స్ ఇటుపక్క మనకు అటుపక్క కూడా రూమ్ ఉన్నది కదా, ఆ రూమ్లోకి వెళ్ళి చూసాం కదండి. ఇక్కడ దాదాపు సరౌండింగ్లో ఒక అటుపక్క ఇటుపక్క ఇక్కడే కానీ పెద్దగా ఇండ్లు అయితే లేవు ఫ్రెండ్స్. ఉండేది ఫస్ట్ మీకు చూపించిన ఇండ్లు, దాని తర్వాత ఇక్కడ ఉండే ఇండ్లే ఉన్నది. మిగతా ఇండ్లు ఏం లేవు. ఆల్మోస్ట్ దీనికి ఒక 1/2 kilometer అలా దూరంలో ఒక ఊరు అయితే ఉన్నది. ఆ ఊర్లో మొత్తం జనాభా అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఈ రూమ్లోకి అయితే చెట్లు విపరీతంగా వచ్చేస్తాయి. గోడ కూడా కూలిపోయినది. ఈ ప్లేస్లో ఒక ఫ్యామిలీ, ఒక 2 చిన్న పిల్లలు, ఒక ఆడామ, ఒక భర్త నివసిస్తూ ఉండేవారంట. వాళ్ళు ప్రతిరోజు ఆయన తాగి రావడం, ఓవర్గా కూలీలు వాళ్ళు మామూలుగానే డైలీ కూలీలు అంట. వీళ్ళు ప్రతిరోజు ఈయన తాగి రావడము, వాళ్ళ భార్యను కొడుతూ ఉండడము, సతాయిస్తుండడము, చిన్నపిల్లలను కొడుతుండడము, ఆ బాధ భరించలేక ఆమె ఉరేసుకొని చనిపోవడం జరిగిందంట. సో చూడొచ్చు మీరు ఇలా ఈ యొక్క పైన ఉన్నాయి కదా, ఈ పైపుకి అప్పట్లో ఉరేసుకొని చనిపోయిందంట. ఈ విషయం జరిగి కూడా దాదాపు ఒక 8 సంవత్సరాల క్రితం అయితే ఈ సంఘటన అయితే జరిగింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి దాని తర్వాత ఆమె చనిపోయిన తర్వాత వీళ్ళు ఖాళీ చేసేసి అయితే వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంకా ఇలానే వదిలేశారు ఈ రూమ్స్ అన్నింటినీ. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు
ఇక్కడ దగ్గరలోనే ఒక రోడ్డు అయితే ఉన్నది. ఆ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకు రాత్రిపూట్ల శబ్దాలు వినిపిస్తున్నాయంట. కాబట్టి మనకు వేరే వాళ్ళు చెప్పడంతో ఈ ప్రదేశంలో వచ్చాము. కాబట్టి మీరు చూడవచ్చు ఇక్కడ మొత్తం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చినందుకు మనకు ఎటువంటి ఫలితం అయితే లేదు. మనకు ఎటువంటి ఆత్మలు కానీ ఆత్మల శబ్దాలు కానీ వినిపించడం లేదు. మేబీ మన పైన అవి అలిగాయేమో. అందరికీ కనబడుతున్నాయి, మనకు కనబడడం లేదు. సో ఇంకా ఒక పక్క వర్షం కూడా పడుతుంది, ఇంకా ఆలస్యం అయ్యేటట్టుంది. సో ఇంతటితో అయితే వీడియోని అయితే ముగిస్తాను.